హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక కొత్త వ్లాగ్తో వస్తున్నాను. ఇది మా సిస్టర్ ఫస్ట్ బర్త్డే వ్లాగ్ అనమాట. మేము ఇంట్లోనే చేసాం అనమాట. ఎక్కువ మందిని పిలుచుకోవాలనుకోలేదు. ఇది పాత వీడియోనే కానీ నా దగ్గర అన్నీ ఉంటే మళ్ళీ కలెక్ట్ చేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. మాకు ఆల్మోస్ట్ 1000 రూపీస్లోనే అయిపోయిందనమాట ఫంక్షను. మేము అపార్ట్మెంట్స్లో అందరినీ పిలిచాము. మీకు కొన్ని ఐటమ్స్ కొన్నాం అనమాట. అవే పాప లాగుతుంది. ఆ వీడియో కూడా పెట్టాను అనమాట, బాగుంటుందని. మేము యాక్చువల్లీ డ్రెస్ కోడ్ పెడదాం అనుకున్నాం. తన డ్రెస్ బ్లూ సెలెక్ట్ చేసాము. బ్లూ బెలూన్స్ తీసుకున్నాము, కొన్ని బ్యానర్ తీసుకున్నాము, కొన్ని ఫ్లవర్స్ అవి తెచ్చి ఇలా డెకరేట్ చేసాం అనమాట. బాక్సెస్ ఉన్నాయి కదా, బాక్సెస్ తెచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలా అవన్నీ ముందు రోజు అరేంజ్మెంట్స్ అనమాట. 1 year బేబీకి ఫోటోషూట్ తీయాలంటే ఎంత కష్టమో, అది కూడా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్కి అవుతుంది. నా ఫోటోగ్రఫీ ఇష్టం, కానీ పాపకు ఫోటోషూట్ చేద్దామని అబ్బో ఎన్ని పాటలు పడ్డామో మాకే తెలుసు. యాక్చువల్లీ అమ్మో అసలు దానికి బెలూన్స్ చూస్తే భయపడుతుంది. అందుకే మేము కొన్ని బెలూన్స్ అవి యూజ్ చేసాం అనమాట, అన్నీ యూజ్ చేయలేదు. దానికి ఫొటోస్ తీయడానికి మా పడ్డ పాటలు మామూలు కాదు. ఆల్మోస్ట్ 4-5 hours స్పెండ్ చేసాము. ఇంకా సపోర్ట్ చేయట్లేదని వదిలేసామంట. కొన్ని ఆఫ్ ది ర్యాండమ్ పిక్స్ మీకు పెట్టాను. దానికి అసలు ఆ హెయిర్ బ్యాండ్ పెట్టాలన్నా మాకు చాలా చాలా కష్టం అయిపోయింది అనమాట. ర్యాండమ్ పిక్స్ సెలెక్ట్ చేసి పెట్టాను అనమాట. కానీ ఫోటోషూట్ లేకపోతే బాగోదు కదా. ఫైనల్గా ఎలాగోలా ఫొటోస్ తీసాం, కొన్ని వీడియోస్ తీసాం, కొన్ని మిస్ అయ్యి కొన్నే ఉన్నాయి, అవే పెట్టాను. ఈ పాప పక్కింటి వాళ్ళ పాప అనమాట, గాయత్రి. తనతో చాలా క్లోజ్గా ఉంటుంది. తనతో ఉన్నప్పుడు స్మైలింగ్ చూడండి. మేము డ్రెస్ కూడా మేమే స్టిచ్ చేసాం అనమాట. చందనంలో తీసుకుని పరికిని బ్లౌజ్ వేరే క్లాత్ తీసుకుని మేమే స్టిచ్ చేసాం అనమాట. మాకు అది కూడా ఒక 1500లో అయిపోయింది అనమాట. మొత్తం అన్నీ మేము ముందు సెట్ చేసి పెట్టుకున్నాము. ఇలా ఉందన్నమాట ఫైనల్గా దాన్ని 7 ఫోజు. కానీ చాలా క్యూట్గా ఉంది కదా, చాలా బాగుండేది. అప్పుడు దానికి హెయిర్ బ్యాండ్స్ ఇచ్చి, బ్యాంగిల్స్ ఇచ్చి అలా అలా పెట్టి మొత్తం ఫోటోషూట్ ఏదో అలా తీసాం అనమాట. హెయిర్ బ్యాండ్ పెట్టడానికి కూడా చాలా చాలా కష్టం అయిపోయింది మాకు. అసలు ఏం చేద్దాం, ఫోటోషూట్ ఇంకా నేను బాగా ప్లాన్ చేశాను, బట్ వర్కౌట్ కాలేదు. రాక్షసి ఇది అనకూడదు కానీ స్వీట్ రాక్షసి. కేక్ కింద ఫ్లవర్స్ డెకరేట్ చేసాం అనమాట. అవి కూడా నాకు ఆ షాప్ అబ్బాయి తెలుసు కాబట్టి ముందు రోజున్న పెటల్స్ అన్నీ నాకు ఇచ్చాడు, ఫ్రీగానే ఇచ్చాడు. మా సిస్టర్ ఇలా అరేంజ్ చేసింది అనమాట. సమ్ చాక్లెట్స్ అవి తీసుకుని ఇలా చేసాం. యాక్చువల్లీ డ్రెస్ కోడ్ పెట్టాను కానీ ఎవరూ సపోర్ట్ చేయలేదు. నేనే బ్లూ శారీ కట్టుకున్నాను. ఏం చేస్తాం, మా సిస్టర్ తను వర్కింగ్ కదా, తను ఆ రోజు కేక్ కట్ చేయించి వెళ్ళిపోయింది. నేను ఇక్కడే ఉండడం వల్ల నేను అరేంజ్ చేశాను అనమాట. ఇలా చూడండి మా కేక్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి. వాళ్ళ మమ్మీతో కేక్ కట్ చేస్తున్నప్పుడు పిక్స్ అనమాట. కేక్ వెళ్ళి మేమే ఆర్డర్ ఇచ్చాం అనమాట. ఆర్డర్ తెచ్చుకున్నాము, అది 400 అయింది. పైన బెలూన్ క్యాండిల్ తీసుకున్నాము, అది 60 రూపీస్ అయింది. ఇలా తక్కువ బడ్జెట్లో మేము ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తాం అనమాట. తెలిసిన పిల్లల్ని ఎక్కువ ఇన్వైట్ చేస్తాం. వాళ్ళే దగ్గరుండి కేక్ కట్ చేయించారు. చిన్నపిల్లలకి ఏదన్నా కష్టమే, వాళ్ళకి అన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతాయి. వాళ్ళ ఫోటో చూడమన్నా చూడరు, ఏమి చెప్పినా అర్థం కాదు. కానీ క్యూట్గా ఉంటుంది ఏ మూమెంట్స్ అయినా. కేక్ కట్ చేసి వాళ్ళు పెట్టడం అని చూడనమాట. హారతి నెక్స్ట్ మా మమ్మీ మా కజిన్ వాళ్ళు ఇచ్చారనమాట. మేము ఫస్ట్ కేక్ కట్ చేయించేసాము, ఎందుకంటే మా సిస్టర్కి 7:30 ట్రైన్ అనమాట. తర్వాత ఉన్నాయని మేము తర్వాత చేసుకున్నాము.
బర్త్డే ఫంక్షన్ కదా, అందరూ ఒక్కసారి రాలేదు. అపార్ట్మెంట్లు 1 by 1 వచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అన్నీ కేక్ అవి పెట్టి కూల్ డ్రింక్స్ అవి సర్వ్ చేసాం అనమాట. తమ ఫోటోషూట్స్ వచ్చిన వాళ్ళతో కొన్ని ఫొటోస్ మిస్ అయ్యాయి యాక్చువల్గా. ఇది తన క్లోజ్గా ఉండే సమీర్ వాళ్ళతో ఫొటోస్ తనతోనే కావాలని ఫొటోస్ తీయించుకుందనమాట. లాస్ట్లో మేము ఒక 1.5 kg బంతిపూలు తీసుకుని అలా అరేంజ్ చేసి బ్యాక్గ్రౌండ్ పెట్టామన్నమాట డెకరేషన్కి. సమ్ బెలూన్స్ తీసుకున్నాము, అవి కూడా బాగున్నాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట. దానికి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మా అపార్ట్మెంట్ వాళ్ళ పిల్లలతో గ్రూప్ సెల్ఫీ అనమాట. వదలట్లేదు సమీర్ని, చూడండి తనకు వచ్చిన గిఫ్ట్స్. బట్ మేము క్యూట్గా సింపుల్గా చేసేసాము. సింపుల్గా ఇలా చేసుకోవచ్చని వీడియో పెట్టాను అనమాట. ఇందులో సెల్ఫ్ పబ్లిసిటీ ఏమీ లేదు అసలు. చూడండి ఫ్రెండ్స్, బై బై, ఎంజాయ్ ది వ్లాగ్.